హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఒక చిన్న రివ్యూ వీడియో అండ్ యూజ్ఫుల్ వీడియోతో నేను వచ్చేసి టీబీహెచ్ వాళ్ళది చిప్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తాం. ఫస్ట్ అయితే ఇదైతే అన్ప్యాక్ చేసేద్దాం. ఇవి అండ్ ఫ్రైడ్ కాదు అండ్ హెల్తీ అన్నారని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో ఎలా ఉంటాయో ఐ వాంట్ టు టేస్ట్ అని నాకు క్యూరియస్గా ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట ఈ ప్యాక్ కోసం చాలా డేస్ నుంచి. సో లెట్స్ అన్బాక్స్. సో ఫస్ట్ అయితే ఇది కట్ చేసేస్తా. గైస్ చాలా గట్టిగా అయితే ప్యాక్ చేశారు. సో నేనైతే ఓపెన్ చేసేసాను. చాలా చాలా గట్టిగా ప్యాక్ చేశారు. లోపల అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే బయట పెట్టేద్దాం. గైస్ ఆ బాక్స్లో 6 ప్యాక్స్ వచ్చేసాయి. అవి ఏంటంటే క్రిస్పీ బీట్రూట్ చిప్స్ అండి ఇవన్నీ. సో నేను ఇలా ప్లేస్ చేస్తా. ఇన్ స్పైస్డ్ ఓక్రా అంటే బెండకాయ అండి. సో ఇంకా నాకైతే చూడగానే తినాలనిపిస్తుంది. ఓకే తిన్నాం. స్వీట్ రైప్ బనానా ఫ్లేవర్స్ అండి ఇవి చాలా ఉన్నాయి, కానీ నేను ఇవి తెప్పించుకున్నా. ఇది వచ్చేసి గోల్డెన్ స్వీట్ పొటాటో అండ్ మిక్స్డ్ స్వీట్ పొటాటోస్ ఒకటి వచ్చేసింది అండ్ జాక్ ఫ్రూట్. నాకు దీంట్లో మెయిన్గా ఎప్పుడప్పుడు తినాలా అనిపించేది వచ్చేసి స్పైస్డ్ ఓక్రా అండ్ జాక్ ఫ్రూట్ బీట్రూట్ అండి. ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నా కదా. సో అన్నీ మీ ముందరే ట్రై చేసేసి హానెస్ట్గా రివ్యూ చేస్తా. ఇది వచ్చేసి టు బీ హానెస్ట్ బ్రాండ్ నుండి నేనైతే తీసుకున్నాను అనమాట. ఇవి ఆయిల్ చిప్స్ కంటే ఇవి బెటర్ అన్న థాట్లో తీసుకున్నానే తప్ప ఇంకోటి కాదు. అండ్ ఎవరైనా తినచ్చు, ఏజ్ గ్రూప్స్ అయినా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ప్యాక్డ్ చిప్స్ చాలా తింటున్నారు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ. సో అవి కంట్రోల్ చేసేకి ఇవి యూజ్ అవుతాయి లేదా అనేసి తినేసి టేస్ట్ అది చెప్పేస్తాను. పదండి లెట్స్ గో. ఫస్ట్ నేను ఏది ఓపెన్ చేయాలా అన్నది నాకు ఒక థాట్లో ఉన్నానమాట. సో ఇది ఐ వాంట్ టు ఓపెన్ క్రిస్పీ బీట్రూట్ గైస్. ఫస్ట్ బీట్రూట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇదైతే ఇలా ఉందన్నమాట. ఈ ఫ్లేవర్ వచ్చేసి హిమాలయన్ రాక్ సాల్ట్ అని ఇచ్చారు. సో ప్రతి దాని మీద ఉందన్నమాట అండ్ బ్యాక్ సైడ్. సో లెట్స్ ఓపెన్. క్వాంటిటీ నాకు తెలిసి తక్కువే ఉంటుంది అనుకుంటా, ఐ థింక్. సో నేను ఇవి వచ్చేసి మర్చిపోయా గైస్, ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసుకున్నా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీరు నా ఛానల్లో చూడొచ్చు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా అన్నీ చూసేది. ఫస్ట్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవి ఇలా ఓపెన్ చేసేసా. లోపల వచ్చేసేసరికి ఇలా ఉన్నాయన్నమాట చిప్స్. యా ఇలా ఉంది బీట్రూట్ చిప్స్. సో క్వాంటిటీ పర్లేదు అనిపిస్తుంది, అంటే ఇక్కడి వరకే ఉన్నాయి చిప్స్. సో లైక్ దిస్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. నేను ఇలా అయితే చిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా బీట్రూట్ స్లైసెస్ కట్ చేసి చిప్స్ కింద పెట్టేశారు. మనమైతే ఒకటి టేస్ట్ చేద్దాం. స్మెల్ బాగుంది, నిజంగా బాగుంది స్మెల్, హానెస్ట్గా చెప్తున్నాం. సో ఐఎమ్ ట్రైయింగ్ దిస్ బీట్రూట్ చిప్స్. కొంచెం స్వీట్గా బాగుంది, పర్లా నైస్. దీంట్లో ఇంకా ఈ బ్రాండ్లో టమాటో చిప్స్ అని ఇంకా చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఇవి కానిద్దాం, మళ్ళీ చూద్దాం అనేసి ఇవి తెప్పించుకున్నా. సో మీరు సౌండ్ చూస్తే కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. అంటే ఆయిల్లో ఫ్రై చేసినట్టు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ట్రై చేద్దాం. అండ్ నాకు వచ్చేసి బనానా జాక్ ఫ్రూట్ ట్రై చేయాలని ఉంది. సో చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటాయనేసి ట్రై చేద్దాం. సో మనం బనానా చిప్స్ అవన్నీ కామన్ అండి, ఆయిల్ ఫ్రైడ్ తింటాము, వాటిలో డిఫరెన్స్ కనుక్కోవచ్చు. సో జాక్ ఫ్రూట్ ఎప్పుడు నార్మల్ నేను చిప్స్ లాగా కూడా తినలేదు. సో జాక్ ఫ్రూట్ చిప్స్ ఓపెన్ చేయగానే మంచి మంచి స్మెల్ ఉంది. సో చిప్స్ అయితే ఇలా ఉన్నాయండి. జాక్ ఫ్రూట్ పీసెస్ ఉంటాయి కదా, పంచకాయ పీసెస్ నీట్గా ఫ్రై చేశారు, చాలా గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి చూడనీకైతే. ఇలా ఉన్నాయి. ఇవైతే నేను ఒకసారి హ్యాండ్ స్లైస్ చూపిస్తా. యా గైస్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి. సో ట్రై చేద్దాం.
నేను చిన్నది తీసుకున్నా గాయస్. ఒక బిస్కెట్ ఉన్న ఫీలింగ్ ఉంది. ఓకే, బాగున్నాయి. తీయగా మసాలా ఏంటంటే ఏదో మసాలా గాయస్, చిల్లీ మ్యాంగో మసాలా అంట. తీయగా కారం కారంగా బాగుంది. భలే ఉన్నాయి గైస్, చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ బెండకాయ ట్రై చేసేద్దామా. సో చాలా చూసి తీసుకున్నా కదా, ఇవి ఇలా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నా. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి లేదో కూడా తెలియదు. సో అన్నీ టేస్ట్ చేశాక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి లేదు. వావ్ గాయస్, బెండకాయలు ఉన్నాయి. బెండకాయ చిప్స్ గైస్ ఇలానే ఉన్నాయండి. క్వాంటిటీ పరంగా అయితే ఓకే, మరీ ఫుల్ క్వాంటిటీస్ ఏం రాలేదు ఏ దాంట్లో కూడా, అన్నీ లిమిటెడ్గానే ఉన్నాయి. సో ఇలా బెండకాయలు ఉన్నాయి. సో దీని మీద అయితే చూసినట్లయితే ఫుల్ మసాలా ఉంది. ఇది తీసుకోండి, కొరియాండర్ మసాలా అంట. సో ట్రై చేసేద్దాం. అన్నీ నేను దీంట్లో చెప్పాలి అంటే ఆయిల్ లేకున్నా కూడా మంచి క్రిస్పీగా ఉన్నాయి. ప్రతి చిప్స్ తిన్న ఫీలింగే ఉంది. వెజిటేబుల్స్ కానీ బట్ చిప్స్ తిన్నట్లే ఉంది. సో ట్రై చేయొచ్చు. గరం ఉన్నాయి, చాలా క్రిస్పీ. బాగుంది. మసాలా అలా ఉంది, బాగుంది. అయితే నచ్చింది గైస్. స్పైస్డ్ ఓక్రా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, బనానా. ఇది వచ్చేసి రైపన్ బనానా, అంటే అరటి కాయ కాదు, ఏమంటారు అరటి పండు. యా, రైపన్ బనానా ఇచ్చారు. సో అది ట్రై చేద్దాం. అవుచ్. సో దీని మసాలా వచ్చేసేసరికి ఆమ్చూర్ అండ్ చిల్లీ అంట. నేను ఇవన్నీ టేస్ట్ చేసినవి పక్కన పెట్టేస్తున్నా గైస్. ఇవైతే మరియు గైస్ క్వాంటిటీ చూడండి ఎంత తక్కువ ఉన్నాయో, బట్ ఫైన్. చాలా లావుగా కట్ చేస్తారు గైస్ పీసెస్ పల్చగా అయితే లేవు. ఇది వచ్చేసేసి ఆమ్చూరన్ చిల్లీ. నాకు కొంచెం చిప్స్ లాగా అనిపించలే, కానీ ఏమనిపిస్తుంది అంటే బిస్కెట్స్ ఉంటాయి చూడండి, మసాలా బిస్కెట్స్ ఆ కైండ్ ఉన్నాయి, కానీ స్వీట్గా ఉంది. ఓకే, ఇదైతే కొంచెం నాకు పెద్దగా అనిపించలే, బట్ ఇట్స్ ఫైన్, బాగుంది. నేను ఇలాంటి ఫ్లేవర్స్ కొన్ని బిస్కెట్స్లో ట్రై చేశాను. సో నాకు అందుకు బిస్కెట్స్ లాగా అనిపిస్తున్నాయి తప్ప ఇది చిప్స్ లాగా అనిపించట్లేదని కాదు. సో చాలా బాగున్నాయి కొన్ని. నేను లాస్ట్లో చెప్తాను నాకు ఏవేవైతే సూపర్గా నచ్చాయో. సో ఇవి వచ్చేసి పొటాటో వన్నే, స్వీట్ పొటాటో మిక్స్డ్. ఇందులో రెడ్ కలర్, అదే అంటే పర్పుల్ కలర్ స్వీట్ పొటాటో, గోల్డెన్ కలర్ స్వీట్ పొటాటోలో మిక్స్ ఉన్నాయి, చూపిస్తా. సో ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ స్వీట్ పొటాటో చిప్. అండ్ పర్పుల్లో కూడా చాలా చిన్నగా కట్ చేసేసారు. సో ఇలా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ స్వీట్ పొటాటో చిప్స్. ఇలా అయితే ఉన్నాయని అంటాం. ప్యాకింగ్ బాగుంది, ట్రై చేద్దాం. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. బాగున్నాయి. రాక్ సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట ఫ్లేవర్. బాగుంది నైస్, రియల్లీ నైస్. అందులోనే గోల్డెన్, ఇది ఇంకా బాగుంది. బాగుంది, నచ్చింది గైస్. ఇది వచ్చేసి గోల్డెన్ స్వీట్ పొటాటో, ఇది పెరి పెరి ఫ్లేవర్. లాస్ట్ ప్యాకెట్ ఇది ఒక్క ట్రై చేసేస్తే అయిపోద్ది. అన్నీ కూడా నచ్చాయి, కాకపోతే కొన్ని యావరేజ్గా ఉన్నాయి. అవి చెప్తున్నాను లాస్ట్లో. ఫస్ట్ అయితే అన్నీ టేస్ట్ చూడాలి కదా మనము. యా గైస్, ఇది కలర్ అయితే సూపర్ ఉన్నాయి. ఇది వచ్చేసి గోల్డెన్, సారీ ఫర్ దట్, గోల్డెన్ స్వీట్ పొటాటో విత్ పెరి పెరి ఫ్లేవర్. చిప్స్ లోపల చూపించిన ఎంత బాగున్నాయో అసలు, చాలా బాగున్నాయి. సో లోపల అయితే ఇలా ఉంది. ట్రై చేస్తుందా, నేను చిన్న పీస్ ట్రై చేస్తాను. చాలా బాగున్నాయి గైస్. ఇవన్నీ వ్యాక్యూమ్ కుక్డ్ అంట, అంటే నాకు తెలీదు. సో
డీప్ ఫ్రైడ్ అయితే కాదంట ఈ ఐటమ్స్ అన్నీ, వ్యాక్యూమ్ కుక్డ్ అనేసి మెన్షన్ చేశారు. సో మనం అయితే ఇలా అన్నీ ట్రై చేసేసాము. నేను తెప్పించుకున్న ప్రోడక్ట్ కాంబోలో ఉన్నవన్నీ ట్రై చేసేసాను. నేను దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్లీ ఇది వచ్చేసి నాకు 358 రూపీస్ పడింది. ఈ ప్యాక్స్ అన్నీ కలిపి ఒక కాంబోలో వస్తుంది. అంటే మనకి ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 6 ప్యాకెట్స్ కలిపి మనకు 358 రూపీస్ పడింది. ఇట్లా ఫైన్, ట్రై చేయాలని తెప్పించేసా. సో నాకు దీంట్లో బాగా నచ్చింది వచ్చేసి ఫస్ట్లీ ఓక్రా నచ్చింది, అండ్ ఇది కూడా బాగున్నాయి, జాక్ ఫ్రూట్, బీట్రూట్ బాగుంది, అండ్ మిక్స్డ్ స్వీట్ పొటాటో బాగుంది. ఇంకా ఇవి కొంచెం ఓకే బాగున్నాయి, కానీ కొంచెం ఇది అయితే బాగుంది, ఇది కూడా బాగుంది. ఇది ఒక్కటి కొంచెం నాకు అనిపించలే, ఏంటంటే అది చూపిస్తా. ఇది స్వీట్ రైప్ బనానా, ఇది ఒక్కటి కొంచెం ఓకే అనిపించింది. మిగతా అన్నీ సూపర్ ఉన్నాయి, ట్రై చేయండి మీరు కూడా నచ్చితే. సో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. సో నచ్చితే ఒకసారి ట్రై చేసేస్తే మీకు కూడా బాగుంటుంది. సో ఇది యూనిక్ ప్రోడక్ట్స్ రివ్యూస్ కానీ అవన్నీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇలాంటి మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వచ్చేస్తూ ఉంటా. మీకు ఎలాంటివి కావాలి ఇంకా రివ్యూస్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అవైతే రివ్యూ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా, చూడండి ఎంత బాగున్నాయో. ఓకే, బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో, బాయ్.